ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి, అందరూ చూస్తున్నారు. మీరు నాకేమవుతారు, నేను మీకేమవుతాను? నువ్వు మా కోడలవుతావు, మేము నీ అత్తామామలమవుతాం. చెప్పాల్సింది మీరు కాదు మావయ్య, మహాలక్ష్మి గారు. మీరు ఖచ్చితంగా చెప్పకపోతే ఎస్ఐ గారు మిమ్మల్ని కూడా దొంగ అనుకుంటారు. అదే దొంగ సాక్షి అనుకుంటారు. అవును చెల్లాయ్, ఇందాకే నాకు ఆ చెడ్డ పేరు వచ్చింది, మళ్ళీ నీకెందుకు చెప్పేయి. ఇంతదాకా వచ్చాక ఇంకా దాచుకుంటారేంటోదినా, చెప్పండి. సీత నా కోడలు ఎస్ఐ గారు. కాలనీ వాళ్ళకు కూడా చెప్పండి అత్తా. సీత నా కోడలు. అందరికీ వినిపించిందో లేదో గట్టిగా చెప్పండి. సీత నా కోడలు, సీత నా కోడలు. విన్నారా? నేను రామ్ గారి భార్యను, మహాలక్ష్మి గారి కోడలిని. ఇందులో మీకు ఏ డౌట్ లేదు కదా? లేదు 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 లేదు. మీ కంప్లైంట్ వాపస్ తీసుకుంటారా? తీసుకుంటాం. థాంక్యూ, వెళ్ళిరండి. ఎస్ఐ గారు, ఇప్పుడు మా మీద ఏ కేసు లేదు కదా? లేదు, మేము కూడా వెళ్తున్నాం. కానిస్టేబుల్స్ పదండి. అమ్మా, అమావాస్య వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సీత. అయితే ఆషాఢం అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చింది సీత. విన్నారా అత్తయ్య? ఆషాఢం వెళ్ళిపోయిందంట. అంటే నా వనవాసం ముగిసిపోయిందన్నమాట. అవును సీత, శ్రావణ లక్ష్మిలా నువ్వు మన ఇంటికి రావచ్చు. ఆషాఢ మాసం అయిపోయింది, ఇక రామ్తో సావాసం స్టార్ట్ అవుతుంది. ఆహా, ఏం చెప్పా బాబాయ్? సరే అత్త, ఆషాఢమని నన్ను సాగనంపారు. శ్రావణం వచ్చింది కాబట్టి వెళ్ళి నాకు స్వాగతం చెప్పడానికి ఏర్పాటు చేసుకోండి. నా బ్యాగ్ తీసుకుని మా అమ్మతో వచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.